ఎవరికి గిఫ్ట్ చేస్తావు? అందరి పిల్లలకి గిఫ్ట్ చేస్తావా? సరే సరే గిఫ్ట్ చేద్దాం. సరే ఇప్పుడు మన ఇంట్రో చెప్తామా? హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చూస్తున్నారు కదా, చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎస్పెషల్ గా ఇక్కడ మాకు వింటర్ డేస్ అంటే చాలా కోల్డ్ గా ఉంటాయి కదా, చాలా చల్లగా ఉంటాయి. వెదర్ చాలా డ్రాప్ అయితే ఉంటుంది -degrees లోకి, అండ్ అలానే స్నో పడుతుంది. సో ఈ మెయిన్ వింటర్ మేము ఇక్కడ ఎలా ఉంటామని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. సో పిల్లలకి ఎలా డ్రెస్సింగ్ చేయాలి, ఏంటి ఇంత చలికాలంలో మనం ఎలా బట్టలు వేసుకోవాలి కదా, వింటర్ ఎసెన్షియల్స్ అన్నవి. సో అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది మేము ఇక్కడ బట్టలు ఎలా వేసుకుంటాము వింటర్ లో అని. సో ఆల్రెడీ జర్మనీలో ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, నేను స్పెషల్ గా చెప్పేదేం లేదు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అండ్ అలానే కొంచెం డీటెయిల్స్ యూస్ అవుతాయి అనుకున్న వాళ్ళకి అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ముందుగానే చేద్దాం అనుకున్నాను, వింటర్ స్టార్ట్ అవ్వక ముందే. సో దట్ వింటర్ స్టార్ట్ అవుతుండగానే షాపింగ్ చేసుకుంటారు కాబట్టి. సో ఎనీవే లేట్ చేయకుండా ఇప్పటికైనా పోస్ట్ చేస్తున్నాను. చిన్న పనుల వల్ల బాగా ఇలా అయిపోయింది అనమాట వీడియోస్ చేయడం. సో ముందుగా అయితే నేను స్టార్టింగ్ లేయరింగ్ గురించి చెప్తాను అనమాట. మెయిన్ వచ్చేసి మనకి వింటర్ లో బట్టలు లేయరింగ్ అంటారనమాట. అంటే మనకి లేయర్స్ టెంపరేచర్ బట్టి లేయర్స్ వేసుకుంటారు. సో దట్ మనకి లోపల వరకు కూడా చలి వెళ్లకుండా ఉంటుంది అనమాట. అంత చల్లదనం చేతులు కానీ కాళ్ళకు కానీ అవన్నీ కూడా మనకు కొంచెం గట్టిగా లేయర్ చేసుకుంటే సో బయట ఎంతసేపు ఉన్నా సరే మనకి అంత చలి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. కొంచెం మనం తట్టుకోగలుగుతాం బాగా. సో పిల్లలకి మెయిన్ కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పేది. సో పిల్లలకి నేను ఎలా లేయర్ చేస్తాను అన్నది మీకు చూపిస్తాను స్టార్టింగ్ నుంచి కూడా. మెయిన్ నివికి నేను ఎలాగా చేస్తాను, ఎలా పర్చేస్ చేస్తాను, ఎక్కడ మీకు అండ్ స్టోర్స్ కూడా చెప్తాను మీకు ఏ స్టోర్స్ లో మనకి రీజనబుల్ గా మంచిగా వస్తాయి, డ్యూరబుల్ గా ఉండేవి మన పిల్లలకి అని చెప్పేసి కూడా నేను చెప్తాను ఇందులో. సో ముందుగా వచ్చేసి నివి చూసారు కదా బట్టలు వేసుకుంది. ఇవి వచ్చేసి ఆల్రెడీ 2 లేయరింగ్ అనమాట. లోపల ఆల్రెడీ నివికి ఒక లేయర్ ఉంది, దానిపైన ఈ ఫ్రాక్ అనమాట ఫుల్ హ్యాండ్స్ తో. అండ్ అలానే కాల్ కూడా. సో ఇలా చూపిస్తున్నాను, నేను ఏమనుకోకండి, మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. సో చూసారు కదా కాల్ కూడా. ఇది వచ్చేసి వేరే ప్యాంట్ అనమాట పైన. సో కింద కూడా ఇంకో ప్యాంట్ ఉంటుంది. సో ఇవి 2 లేయర్స్ అనమాట. మీకు ఇది చూపిస్తాను ఎలా అని చెప్పేసి. సరే కూర్చేలాగా. సో చూసారు కదా లోపల లేయరింగ్ చేస్తా అని చెప్పేసి నివికి. సో ఈ బనియన్స్ టైప్ వచ్చేసి ఎక్కువ మరీ దల్సరగా ఏమి ఉండవు, జస్ట్ స్లీవ్లెస్ తీసుకున్నాను నేను మెయిన్. ఇందులో మనకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి టెంపరేచర్ బాగా డౌన్ అయినప్పుడు అండ్ స్నో అది ఉన్నప్పుడు బాగా -10 -8 కూడా అలాగా అంతవరకు వెళ్తుంది కదా బాగా. సో అప్పుడు కావాలంటే మనం ఫుల్ హ్యాండ్స్ ఉన్న బనియన్స్ కూడా వేయచ్చు అనమాట లోపల. నేను ప్రస్తుతానికి అయితే ఇలా స్లీవ్లెస్ తీసుకున్నాను. సో ఇలా అనమాట, ఇలా ఉంటాయి మనకి. సో ఇవి మనం లోపల వేస్తాను అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇది వేస్తాను, అండ్ దీనిపైన వచ్చేసి కింద ఇది వచ్చేసి పైన అనమాట టాప్ వేస్తాను. అండ్ బాటమ్స్ కి వచ్చేసి ఇలాగ దీన్ని స్ట్రుంప్ హోసే అంటారు అనమాట ఇక్కడ జర్మనీలో. సో ఈ స్ట్రుంప్ హోస్ ఉంది కదా, అంటే ఇది లెగ్గింగ్స్ కానీ స్కిన్ టైట్స్ కానీ అలా అంటూ ఉంటారు అనమాట. ఇదేంటంటే ఇలాగా సాక్స్ కూడా అటాచ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే మన ఫూజ్ కూడా ఇలా అటాచ్ అయ్యి వస్తుంది, ఫుట్ కి కూడా. సో దట్ ఇక్కడ గ్యాప్ అది ఏం రాదనమాట ప్యాంట్ కి సాక్స్ కి. ఇలాగా పై వరకు కూడా మనకి ఫుల్ ప్యాంట్ ఉంటుంది స్ట్రుంప్ హోస్ అని చెప్పి. ఇప్పుడు నివికి వేసాను కదా, ఇదే అనమాట. నీవి అడ్డంగా నడుస్తుంది అది. సో ఇది అనమాట. సో నివి షానాయ్ మామ. సో ఇలా అనమాట. సో ఇది ఒకటి వేసి దాని కింద ఇది వేస్తాను. ఇది ఫస్ట్ లేయరింగ్ అనమాట, బేసిక్ అనమాట. సో ఇది స్లీవ్లెస్ చెప్పాను కదా, ఇలా స్లీవ్లెస్ కాకుండా మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంటాయి అనమాట. దానికి షేర్. ఇప్పుడు నివి వచ్చేసి యాక్చువల్గా 3 years ప్లస్ కదా. 3+ ఏంటంటే నివికి ఇంకా పాటీ ట్రైనింగ్ లేదనమాట, ఇంకా డైపర్స్ యూజ్ చేయట్లేదు దానికి. సో దానికి అదే వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది అనమాట కీటాలో. సో ఇలాగ ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసి బాడీ ఏమంటారు, బాడీ సూట్స్ లాగా అంటారు కదా. సో బాడీ సూట్స్ అంటారు కదా, ఇలా ఉంటాయి. అవి కింద వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి, అండ్ అలానే కింద మనకి ఇలా అటాచ్ చేసుకోవడానికి ఉంటాయి కదా. సో దట్ ఇదేంటంటే ఇన్షర్ట్ అయి ఉంటుంది, అండ్ అలానే ఓపెన్ కాదనమాట. వాళ్ళకి గమ్మున తీసిన వేసినా సరే మంచిగా ప్యాకే ఉంటారు పైనుంచి కిందకి. దీనిపైన ఇలాగా స్ట్రుంప్ హోస్ వేసేయచ్చు అనమాట. ఈ ప్యాంట్స్ స్కిన్ టైట్స్ ఏవైతే ఉన్నాయో వేసేస్తారు అనమాట.
బట్ నివి ఏంటంటే ఇప్పుడు పెద్దది అయిపోయింది కదా, సో ఇవైతే నేను కీటాకి ఇవ్వట్లేదు, నైట్ టైం ఇస్తున్నా అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఇస్తున్నా కానీ నేను కీటాకి ఇవ్వట్లేదు, ఎందుకంటే అది టాయిలెట్ కి అది వెళ్ళినప్పుడు నివికి సెల్ఫ్ గా చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట, హెల్ప్ కావాల్సి పడుతుంది కేర్ టేకర్ కి. సో ఎందుకులే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను, ఈ లేయర్ ఇస్తున్నాను. ఇందులో కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ దొరుకుతాయి, కావాలంటే మనకి తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నా దగ్గర ఎగ్జాంపుల్ కి మీకు చూపించడం నా దగ్గర లేదు, సో అందుకే మీకు చెప్తున్నా అనమాట. సో ఇన్ కేస్ పిల్లలు కీటాలో వాళ్ళకి ఆల్రెడీ డైపర్ మీద ఉన్నారు, పిల్లలు డైపర్ మీద ఉన్నారు, ఇంకా పాటీ ట్రైన్ అవ్వలేదంటే ఆబ్వియస్ గా మీరు వేయచ్చు కీటాక్ కూడా పిల్లలకి, లేదా మీరు బయటకు వెళ్తున్నా సరే వేయచ్చు. మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట మళ్ళీ డ్రెస్అప్ అవడానికి. సో యా, ఇవన్నమాట బేసిక్ లెగింగ్ వచ్చేసి నేను నివికి అయితే ప్రస్తుతానికి వాడుతున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను స్ట్రింఫోసే బెటర్ తీసుకునేది నేను ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో తీసుకుంటాను. జర్మనీలో వచ్చేసి మనకి మేమున్న ప్లేస్ లో అయితే ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీ స్టోర్ ఉంటుంది, సో అక్కడ క్వాలిటీ చాలా బాగుంటాయి అనమాట. ఇది మనం అంటే వీళ్ళు పెరిగిపోతూ ఉంటారు, మోస్ట్లీ మన జర్మనీలో వింటరే కదా ఉంటుంది మనకి. సో దానికైతే స్ట్రింఫోస్ స్ప్రింగ్ సీజన్ కానీ లేకపోతే రైనీ సీజన్ కానీ ఎప్పుడు టెంపరేచర్ తక్కువ ఉన్నా సరే కంపల్సరీ అనమాట ఈ ప్యాంట్స్ ఇవ్వడం, సో దట్ వాళ్ళకి ఫ్రాక్స్ కింద కూడా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో యా, ఇదైతే మళ్ళీ ఇంకా సాక్స్ ఇవ్వను అనమాట, దీనిపైన వింటర్ లో అయితే సాక్స్ ఇవ్వను, వాళ్ళకి ఆల్రెడీ హౌస్ షూ అండ్ సెపరేట్ గా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను అవన్నీ డీటెయిల్ గా. సో స్టోర్ మాత్రం నేను ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో తీసుకుంటాను, లేదంటే నాకు ఇంకా లేదు మరి రఫ్ అండ్ టఫ్ గా కావాలి, ఎక్కువ స్ట్రింఫోస్ కావాలి, ఎందుకంటే ఇవి కీటాకు వెళ్తూ ఉంటుంది అనమాట, డైలీ కావాల్సి పడతాయి కదా, మార్నింగ్ వెళ్ళి వస్తుంది, మట్టి అయిపోతూ ఉంటే కంపల్సరీ మట్టి చేసుకుని వస్తారు, సో ఈవినింగ్ రాగానే మళ్ళా కావాలి. సో ఇవేంటంటే మంచిగా బయటకు వెళ్ళినప్పుడు అది కూడా మనం యూజ్ చేయొచ్చు, లేదు రెగ్యులర్ వేర్ ఇంట్లో కాసేపు వేస్తాము అలాగనుకుంటే నేను ఇలా C&A లో కూడా తీసుకుంటాను అనమాట. C&A కూడా ఒక స్టోర్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఇవి టైట్స్ తీసుకుంటాను, సేమ్ ఇవే అనమాట, మీకు ఏవైతే చూపించానో అవే ఈ టైట్స్ కూడా. ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, నాకు డ్యూరబిలిటీ అనిపించింది అనమాట. ఈ C&A ఏంటంటే ఈ ఇయర్ వాడేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి నాకు అంత మంచిగా అనిపించట్లేదు, అసలు బాగోట్లే అనమాట క్వాలిటీ అయితే. ఇది దీనికన్నా ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీ క్వాలిటీ చాలా బాగుంది అనమాట. సో యా, ఇదనమాట ఫస్ట్ లేయరింగ్ వచ్చేసి. అండ్ దీనిపైన వచ్చేసరికి మీకు చూపించాను కదా నివి ఫ్రాక్ వేసుకుంది, అలా మనం ఏదైనా ఒక ఫ్రాక్ వేసేయచ్చు అనమాట. సో సారీ, నివి డిస్టర్బ్ చేస్తుంది బాగా, సో డోంట్ మైండ్. సో ఇలా మనం ఏదన్నా సరే ఫ్రాక్ ఇచ్చేయచ్చు, ఒకవేళ బాయ్స్ అయితే బాయ్స్ మనం పుల్ ఓవర్ కానీ లేకపోతే షర్ట్స్ కానీ ఇస్తాం కదా, అలా ఇచ్చేయచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే నివి అన్ని కీటాకి ఫ్రాక్సే కావాలి, సో దానికి తప్పట్లే అనమాట, నేను ఫ్రాక్స్ ఇస్తున్నాను అన్ని. సో ఇలా ఒక ఫ్రాక్ ఇచ్చి మళ్ళీ దీనిపైన పుల్ ఓవర్ ఇస్తాను నేను. ఇప్పుడు నివి ఒకటి వేసుకుంది, సో అది ఆల్రెడీ మీకు చూపిద్దామని పక్కన పెట్టాను కానీ అది వేసుకుంది. నివి పుల్ ఓవర్ చూపివా నాకు ఒకసారి వచ్చి ఇక్కడ వీడియోలో. ఓ దానికి షూన్. సో చూసారు కదా, ఇలాగ ఫ్రాక్ వేసుకుని లోపల ఉందని చెప్పాను కదా ఆల్రెడీ బేసిక్ లేయర్, దానిపైన ఫ్రాక్ ఇచ్చా అనమాట, ఫుల్ హ్యాండ్స్ ఫ్రాక్. చూస్తే మీరు అది బాగా కొంచెం దలసరిగానే ఉంటుంది, మరి కాటన్ ఫ్రాక్ లా కాదనమాట. ఉండు ఇన్ని పుల్ ఓవర్ చూపించు. సో అదే కాకుండా మళ్ళీ దానిపైన ఇంకో పుల్ ఓవర్ అనమాట ఇలాగా, సో ఎక్స్ట్రా పుల్ ఓవర్. ఇవి మనకి ఉంటాయి పుల్ ఓవర్స్, చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. అందులో ఈ నార్మల్ పుల్ ఓవర్స్ మనం నార్మల్గా ఇవ్వచ్చు నార్మల్ వింటర్స్ లో, కొంచెం టెంపరేచర్ మంచిగా ఉన్నప్పుడు. ఇంకా లేదు టెంపరేచర్ బాగా తక్కువ ఉంది, బాగా వాళ్ళు తట్టుకోలేరేమో అన్నప్పుడు కొంచెం మీరు ఈ ఫ్లీస్ వెళ్ళొచ్చు అనమాట. ఇవి ఇలా పుల్ ఓవర్స్ ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే ఫ్లీస్ పుల్ ఓవర్స్ అంటారనమాట. ఇవి వచ్చేసి బాగా మనకి థర్మల్స్ లా యూజ్ అవుతాయి, పిల్లలకి చలి బాగా ఆపుతుంది అనమాట టెంపరేచర్ ని. సో ఇలా కూడా పుల్ ఓవర్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నేను చీబోలో తీసుకున్నాను. మనకి నార్మల్ పుల్ ఓవర్స్ అయితే టీకే మ్యాక్స్ C&D అన్ని చోట్ల దొరుకుతాయి మనకి, ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా బాగా ఉంటాయి పుల్ ఓవర్స్. ఇవి స్పెషల్ గా నాకు ఇయర్ షాపింగ్ చేసినప్పుడు నచ్చింది అనమాట, చీబోలో తీసుకున్నాను. చీబో అని ఒక బ్రాండ్ ఉంటుంది, అది ఎవ్రీ కాఫ్లాండ్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, కాఫ్లాండ్ లో ఒక సెక్షన్ ఉంటుంది చీబో అని చెప్పేసి, ఆన్లైన్ షాప్ చేయొచ్చు. అండ్ అలానే సెపరేట్ గా షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ సిటీస్ లో ఒకసారి చెక్ చేయండి గూగుల్లో. నేను ఇవన్నీ కూడా స్టోర్స్ ఎక్కడైతే షాపింగ్ చేశానో అవన్నీ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, సో దట్ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అన్ని. సో నేనైతే ప్రైజెస్ అవి ఏమీ మెన్షన్ చేయట్లేదు, బికాస్ అవి సేల్స్ అవి ఉంటూ ఉంటాయి, సో ఎప్పటికప్పుడు ప్రైసెస్ వేరీస్ ఉంటాయి కాబట్టి నేనైతే స్పెషల్ గా ఏం మెన్షన్ చేయట్లేదు. నేనైతే ఇవన్నీ నేను నివికి ఇయర్ పర్టికులర్ గా వింటర్ కి పర్చేస్
పర్చేస్ చేసినాయి అనమాట. సో బాగా వింటర్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, బాగా వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇవి బాగా పనిచేస్తాయి అనమాట. వాళ్ళు తట్టుకోగలుగుతారు. అది ఫ్లీస్ బాగా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి. థర్మల్స్ లేదా నార్మల్ పుల్ ఓవర్ అనే ఇవ్వచ్చు. అండ్ అలానే మీరు ఇందాక ప్యాంట్ చూపించాను కదా, మీకు ఇది ఒకటి చూపించాను కదా స్కిన్ టైట్స్, దీనిపైన కూడా ప్యాంట్ వేస్తా అనమాట. సో ఆ ప్యాంట్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఆ ప్యాంట్ పైన మనం నార్మల్ ప్యాంట్స్ ఏవన్నీ ఇచ్చేయచ్చు. ఇది చూసారంటే కొంచెం దల్సరిగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా ఫ్లీస్ ఉంటుంది, మీకు ఫ్లీస్ అని చెప్పాను కదా. సో పుల్ ఓవర్స్ కి అలానే ఉంటుంది అండ్ అలానే ప్యాంట్స్ కూడా ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకి బెస్ట్ అనమాట. అది వాళ్ళ పిల్లలకి కొంచెం దల్సరిగా ఉంటుంది. ఆ స్కిన్ టైట్ పైన కూడా బాగుంటుంది వాళ్ళకి దల్సరిగా. ఇవి ఒక లెగ్గిన్స్ జారా నుంచి అనమాట. ఇలాంటి టైప్ అన్ని ఇచ్చేసినా సరిపోతుంది అనమాట వాళ్ళకి. సో ఇలా లెగ్గింగ్స్ ఏమన్నా ఇచ్చేసినా సరే సరిపోతుంది. నేను పర్టికులర్ గా నివీకి జీన్స్ అంత యూజ్ చేయను అనమాట, ఎందుకంటే నివీకి అంత కంఫర్టబుల్ ఉండదు కాబట్టి. నాకైతే అంత కంఫర్టబుల్, నివీకి మెయిన్ ఇలాంటివి ఇష్టం అనమాట, లెగ్గిన్స్ అండ్ స్మూత్ గా కంఫర్టబుల్ గా ఉన్నవి. సో దట్ ఈజీగా ఆడుకుంటూ ఉంటుంది ఎక్కడైనా సరే. సో యా, ఈ స్టఫ్ అంతా కూడా నేను మాక్సిమం ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీ తీసుకుంటాను, లేదా C&A అనమాట నివీకి. అండ్ మెయిన్ చీబో చెప్పాను కదా, చీబోలో కూడా ఈ ఇయర్ చాలా షాపింగ్ చేశాను నేను. మీకు ఇంకా చూపిస్తాను జాకెట్స్ అవన్నీ కూడా. చీబోలో కూడా చాలా బాగా నచ్చినాయి. అంటే ముందుగా నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు చీబోలో, సో అంత తెలియలేదన్నమాట. బట్ చీబోలో కూడా చాలా బాగున్నాయి వింటర్ కి. ఓన్లీ పిల్లలకే కాదు మనకు కూడా చాలా బాగున్నాయి అనమాట. మెన్స్ వేర్ అండ్ ఉమెన్ కూడా పుల్ ఓవర్స్, జాకెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చెప్పాను కదా బేసిక్ లేయరింగ్ వచ్చేసి ఇదనమాట. అండ్ దాని తర్వాత పుల్ ఓవర్స్ కూడా ఇస్తానని చెప్పాను. సో అది వచ్చేసి ఇంకా థర్డ్ లేయరింగ్ అనమాట పుల్ ఓవర్ వచ్చేసి. అండ్ అలానే మనకి రెయినీ సీజన్స్ కానీ లేకపోతే వింటర్ కొంచెం మనకి ఇక్కడ డ్రిజ్లింగ్ అంటారు కదా, అంటే స్నో కాదు అటు వర్షం కాకుండా ఉంటది కదా. సో ఆ టైంకి వచ్చేసి నేను నివికి మ్యాచ్ హోసే అని ఇస్తాను అనమాట. అంటే మనకి అది రైనీ సీజన్ లో వాడతాము, స్ప్రింగ్ సీజన్ లో వాడతాము, ఎప్పుడన్నా సరే కొంచెం పార్క్ వెళ్ళినప్పుడు అది ఇస్తాం కదా మనం. మ్యాచ్ హోసే అంటే మడ్ ప్యాంట్స్ సంథింగ్ అలాగనమాట అవి. సో అది కూడా ఇస్తానమాట. అది ఎక్స్ట్రా లేయరింగ్ కింద నివికి అదంతా చలి ఆపదు కానీ, బట్ మట్టి అయిపోకుండా, బట్టలకి గమ్మున మట్టి అవ్వకుండా, అండ్ అలానే డైరెక్ట్ వాటర్ ప్రూఫ్, కైండ్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది అనమాట అది పిల్లలకి. సో అది కూడా బాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. అంటే ఇదేంటంటే మరీ డీప్ వింటర్స్ కి పనిచేయదు కానీ, బట్ రైనీ సీజన్, స్ప్రింగ్ అండ్ అలానే డ్రిజ్లింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా వచ్చేసి నేను చీబోలోనే తీసుకున్నా అనమాట. ఆల్రెడీ నివికి ఒకటి కీటాలో ఇస్తాము, కీటాలో కంప్లీట్ గా అది. సో యా, అంటే కీటాలో ఉన్నది ఏంటంటే వాళ్ళు గార్డెన్ లో ఆడుకుంటూ ఉన్నప్పుడు కంప్లీట్ గా అక్కడే వేసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి నేను ఇంట్లో ఒకటి పర్టికులర్ గా ఉంచుతాను, సో దట్ మేము బయటికి తీసుకెళ్ళినప్పుడు డే అవుట్స్ కానీ లేకపోతే పార్క్ లో ఆడుకున్నప్పుడు కానీ, సైక్లింగ్ అది వెళ్ళినప్పుడు కంపల్సరీ వేస్తాం. సో యా, ఇవన్నమాట అవి మ్యాచ్ హోసే అంటారు. కింద రాస్తాను డిస్క్రిప్షన్ లో, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ మీకు ఎలాగా సర్చ్ చేయొచ్చు. సో అండ్ దీని తర్వాత మెయిన్ వచ్చేసి ఎక్స్ట్రా పైన లేయరింగ్ అనమాట. ఇంకా లాస్ట్ అంటే వింటర్ లో మెయిన్ వచ్చేసి మనకి 3 లేయర్ 4 లేయర్ వేసుకోవాలా, ఇలా 3-4 లేయర్స్ వేసుకోవాలా అన్నది కాదు. మెయిన్ వచ్చేసి మన టెంపరేచర్ బట్టి, ఇక్కడ టెంపరేచర్ బట్టి ఎంత సరిపోతుంది అన్నది మనకి తెలియాలన్నమాట. మెయిన్ ఇప్పుడు సపోజ్ -3 ఉందనుకోండి, ఇప్పుడు నేను నివీకి అలానే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ -3కి వెళ్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే 4 లేయర్స్, కంప్లీట్ 4 లేయర్స్ ఇస్తున్నా. లోపల బేసిక్ లేయర్ మీకు చూపించాను కదా అది, అండ్ తర్వాత ఫ్రాక్ ఇస్తున్నా, దానిపైన పుల్ ఓవర్ ఇస్తున్నా, అండ్ దానిపైన జాకెట్ ఇస్తున్నా అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను మీకు 4 లేయరింగ్ ఇస్తున్నా. ఇంకొంచెం బాగా చల్లగా అయిపోయి ఇంకా -10 వరకు వెళ్తుందంటే నేను కంప్లీట్ ఇంకా ఫుల్ ప్యాక్ చేస్తాను అనమాట, పైనుంచి కిందకి మొత్తం కూడా. సో దట్ నువ్వు ఏంటంటే బయట ఉన్నా సరే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది, తట్టుకోగలుగుతుంది అనమాట చలి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉండాలి. బాగుందా, నీకు నచ్చిందా? సో యా, ఇప్పుడు వచ్చేసి లాస్ట్ లేయర్కి వద్దాం, జాకెట్స్కి వద్దాం అనమాట. జాకెట్స్లో వచ్చేసి స్పెసిఫిక్గా నివికి ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను నేను. మోస్ట్లీ ఇలాంటివి మనకి ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. చూసారా, ఇలా కొంచెం ఈ క్లాత్ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కొంచెం పైన అంటే వర్షం పడినా సరే లోపలికి పీల్చుకోకుండా ఉంటుంది కదా, వాటర్ ప్రూఫ్ కైండ్ ఆఫ్ క్లాత్. సో ఇటువంటివి తీసుకుంటా అనమాట. నివికి జాకెట్ కంపల్సరీ అనమాట. మిగతా జాకెట్స్ అన్ని ఎక్స్ట్రాగా కొంటూ ఉంటా దానికి, బట్ ఇలాంటిది ఒకటైతే కంపల్సరీ అనమాట నివికి. టోటల్ వింటర్ అంతా కూడా మనం ఎలా ఉన్న వెదర్ ఇంకా ఫుల్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ జాకెట్ వచ్చేసి నేను టీకే మ్యాక్స్ లో తీసుకున్నాను, ఇది DKNY తీసుకున్నాను అనమాట. లోపల కూడా మంచిగా ఫాక్స్ ఉంది, మంచిగా బాగుంటుంది అనమాట, బాగా వార్మ్త్ ఇస్తుంది అనమాట. ఇదేంటంటే బాగా మేము వెకేషన్స్ కి అది వెళ్ళినప్పుడు కూడా బాగా చల్లగా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళినా సరే చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ డైలీ వేర్ కీటాక్ కూడా వేసేయచ్చు ఇక్కడ బాగా మైనస్ లోకి వెళ్ళినప్పుడు. సో అందుకని చెప్పి
కొంచెం ఇది తీసుకున్నాను. ఎప్పుడు వచ్చేసి నేను షార్ట్ తీసుకుంటాను ఇవికి, ఇంత ఎక్కువ లెంత్ వరకు తీసుకోను, ఎందుకంటే నేను తర్వాత దానికి బాడీ సూట్ అని కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. బట్ ఈసారి వచ్చేసి నేను కొంచెం నీ లెంత్ వరకు తీసుకున్నాను అనమాట ఈ జాకెట్, సో దట్ నివికి ఏంటంటే కీటాలో ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం నివికి స్టైల్స్ ఎక్కువ అయినాయి కదా, లోపల ఫ్రాక్లు ఎక్కువ వేసుకుంటుంది అనమాట. సో ఫ్రాక్ కూడా కవర్ అవుతుందని చెప్పేసి ఇలా నీ లెంత్ వరకు తీసుకున్నా అనమాట. ఇది వరకు చిన్నప్పుడు కొంచెం పుల్ ఓవర్స్ ఎక్కువ ఇచ్చేదాన్ని నేను, సో పుల్ ఓవర్స్కి ఏంటి షార్ట్ జాకెట్ సరిపోయేది, బట్ ఇప్పుడు ఫ్రాక్స్ కొంచెం బయటికి జాకెట్ పైకి ఉంటుంది కాబట్టి సో ఇలా నీ లెంత్ తీసుకున్నా అనమాట, స్ట్రాంగ్ గా ఉంటుందని. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్, మెయిన్ చేతులకి కొంచెం ఎలాస్టిక్, ఇక్కడ ఎండ్ లో మనకి ఆర్మ్ దగ్గర మనకి ఇలాగా ఎలాస్టిక్ ఉంటే ఏంటంటే గమ్మున చలి లోపలికి వెళ్లకుండా అలా పట్టు ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. నేను మోస్ట్లీ ఇవి చెక్ చేస్తూ ఉంటాను ఇలా చేతులకి అది బాగుందని చెప్పి. ఓ ఏ అవ్వ అయిందా బేబీకి. సో ఇలాంటివి చూసుకుంటా అనమాట మెయిన్ జాకెట్స్ అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే లాక్ అయిపోయి ఉండి గమ్మున గాలి అది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. సో యా ఇదనమాట జాకెట్ నేను నివికి తీసుకున్నది ఇలాంటిది. అండ్ ఇలానే ఇంకో జాకెట్ చెప్పాను కదా, ఇది కొంచెం వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనిచేస్తుందని. ఇవి వచ్చేసి నార్మల్ క్లాత్ టైప్ అనమాట, అంటే మీరు చూస్తే ఇది కూడా లోపల బాగా ఉంది, వామ్త్ ఇస్తుంది అనమాట, బాగా కొంచెం చాలా దలసరిగా ఉంటుంది. అండ్ అలానే పైన క్లాత్ చూస్తే మీకు ఇది క్లాత్ టైప్ అనమాట, ఇది క్లాత్ అంటే నీళ్ళు పడినా సరే అంటే స్నో అది పడినా సరే తడిచిపోతుంది అనమాట. సో స్నో పడినప్పుడు డ్రిజిల్ అవుతున్నప్పుడు అయితే ఇది పనిచేయదనమాట. బట్ బాగా స్ప్రింగ్ సీజన్ లో కానీ ఫాల్ సీజన్ లో కానీ అయితే ఎక్సలెంట్ పనిచేస్తుంది, చాలా బాగుంది అనమాట. నివికి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. ఇది స్పెషల్ గా వచ్చేసి నేను ఇంకా యుఎస్ లోనే తీసుకున్నా, ఇది ఇక్కడ షాపింగ్ చేసింది కాదు. లాస్ట్ టైం యుఎస్ వెళ్ళినప్పుడు యుఎస్ లో షాపింగ్ చేశాను అనమాట, ఎందుకంటే బాగా నచ్చింది, కలర్ కూడా బాగా నచ్చింది. గమ్ముని ఈ కలర్ అయితే ఇక్కడ దొరకదు అనమాట జర్మనీలో, అన్ని బ్లాక్లు వైట్లు లేదంటే పింక్ అనమాట మోస్ట్లీ. సో ఈ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను కొంచెం. అండ్ అలానే క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారా హ్యాండ్స్ కూడా ఉందన్నమాట, తన ఫింగర్ పెట్టుకుని ఇక్కడ వరకు మంచిగా కవర్ చేసుకోవచ్చు అనమాట, ఫింగర్స్ వరకు కూడా టోటల్ గా. హ్యాండ్ షూ చేతికి గ్లౌస్ అవి లేకపోయినా సరే మంచిగా చేసుకోవచ్చు. ఇవన్నీ అలా పాడు చేస్తున్నావా నీవి ప్లాస్టర్లు అన్ని బేబీకి? నీకే ప్లాస్టర్లు ఉండవు, నీకు నిజంగా అవ్వ అయినప్పుడు నీవికి ప్లాస్టర్ ఉండదు, అప్పుడు ఏం చేద్దాం మరి? అండ్ వర్షం పడినప్పుడు అండ్ వెదర్ మనకి 17, 18 అలా ఉండి, ప్లస్ చెప్తున్నాను, మనకి ఫాల్ సీజన్ స్ప్రింగ్ లో పడుతూ ఉంటాయి కదా వర్షాలు, ఇంకా వాటికైతే నాకు తెలిసి ఇలాంటిది సరిపోతుంది. ఇది జస్ట్ నేను ఆల్డీలో పర్చేస్ చేశాను. పిల్లలకి నాట్ ఓన్లీ ఎస్ట్రింగ్స్ అండ్ ఫ్యామిలీ C&D ఇవన్నీ కాకుండా మనకి నార్మల్ సూపర్ మార్కెట్స్ లో కూడా చాలా మంచి మంచి స్టఫ్ పెడతారు. అంటే అవి పిల్లలకి మోస్ట్లీ ఎంత బ్రాండెడ్ కొన్నా సరే, అంటే పర్సనల్ గా మా విషయంలో వచ్చేసి నీవి ఒకరిదే కాబట్టి అది అన్ని కొన్ని మంత్సే వాడుతుంది, తర్వాత అలానే అవుట్గ్రో అయిపోతుంది అనమాట. బట్టలు కానీ ఏమైనా సరే కంపల్సరీ అవుట్గ్రో అయిపోతుంది. దానికి కొనేవి ఎలా కొంటాము, అండ్ అలానే రెగ్యులర్ గా ఎక్కువ కీటాకి వేయాల్సి పడుతూ ఉంటాయి కదా, అవి ఒక 3-4 నెలలు వాడుతుంది, మళ్ళా నెక్స్ట్ వాడేసరికి మళ్ళీ అవి చిన్నవి అయిపోతున్నాయి అనమాట. సో ఆ స్టఫ్ మోస్ట్లీ మేము వచ్చి అలా కొన్నదే అనమాట ఈ జాకెట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి నేను ఆల్డీలో తీసుకున్నాను. ఆల్డీ, లిడిల్ చాలా మంచి స్టఫ్ పెడుతూ ఉంటారు పిల్లలకి. నిజంగా మీరు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఆ బ్రోచర్స్ మనకి ఆన్లైన్ లో కూడా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, జర్మనీలో ఉండుంటే ఆల్డీ అండ్ లిడిల్ ఇవన్నీ మనకి షాపింగ్ బ్రోచర్స్ ఇస్తారు, ఏ వీక్ లో ఏం స్టఫ్ వస్తుందని చెప్పేసి. సో అవి చూసుకుని అన్నా వెళ్ళండి, లేకపోతే డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అయినా సరే మీకు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు పెడుతూ ఉంటారు అక్కడ. ఆ స్టఫ్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే పర్టికులర్ గా చాలా ఇష్టం, ఎందుకంటే డైలీ కీటాక్ అది వెళ్తున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట పిల్లలకి. సో అలా కొన్నదే అనమాట. ఇది డక్దిన్, ఇవి కూడా చాలా చాలా నచ్చింది, ఇంత క్యూట్ గా ఉంది కదా ఈ జాకెట్. సో రైనీ సీజన్ లో కానీ లేదా తక్కువ బాగా టెంపరేచర్ 17, 18 అలా ఉన్నప్పుడు, అంత చలి లేనప్పుడు బాగా యూజ్ చేయొచ్చు అనమాట ఇది నివికి. సో అలా ఆల్డీలో తీసుకున్నాను అనమాట. ఈ జాకెట్ వచ్చేసి బాగా యూజ్ అయింది నివికి అయితే, దానికి కూడా మెయిన్ బాగా నచ్చింది. సో యా ఆ టెంపరేచర్ కి అయితే ఈ జాకెట్ వేసి మీకు కిందకి చూపించాను కదా మ్యాచ్ హోసెస్, సో ఇవి వేసేస్తా అనమాట. సో దట్ వర్షం పడినా ఏం పడినా బురద మీద పడినా సరే ప్రాబ్లం ఉండదు, ఇంటికి వచ్చాక అవి తీసేస్తే సరిపోతుంది. అండ్ ఈ జాకెట్స్ ఉన్నాయి కదా, జాకెట్స్ చూపించాను కదా మీకు, అండ్ నెక్ ఉంటుంది కదా, మనం ఇలా జాకెట్ వేసుకున్నా సరే ఇక్కడ మనకి నెక్ అంతా ఓపెన్ అయ్యి ఉంటుంది కదా. సో దానికి వచ్చేసి ఇలా షాల్స్ ఉంటాయి అనమాట, షాల్స్ నార్మల్ షాల్స్ ఉంటాయి కదా. సో యా అలా మెడలో షాల్ కానీ పెడితే వాళ్ళకి ఏంటంటే లోపలికి గాలి వెళ్లకుండా మంచిగా ఇక్కడ వరకు ఆపుతుంది అనమాట. లేదంటే నా దగ్గర ఒక క్యాప్ ఉంది ఆ మోడల్, నాకైతే అది పర్టికులర్ గా చాలా బాగా నచ్చింది అనమాట. అది రెగ్యులర్ గా అయితే మనం ఇలాంటి క్యాప్స్ ఇస్తాం కదా, ఇప్పుడు ఇలాంటి మనం బీనీ టైప్ ఇలా ఇస్తాం కదా, ఇవి ఇయర్స్ వరకు ఉంటాయి. సో ఈ మోడల్ కూడా ఇవ్వచ్చు మనం, లేదంటే ఈ మోడల్ ఒకటి నేను టీకే మ్యాక్స్ లోని తీసుకున్నాను, అండ్ అలానే చీబోలో కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను
ఈ పర్టికులర్ వచ్చేసి టీకే మ్యాక్స్ లో తీసుకున్నాను. ఇదేంటంటే టోటల్ కవర్ చేసేస్తుంది, మొహం కూడా ఓన్లీ కొంచెమే కనిపిస్తుంది అనమాట. ఓకే దానికి షూన్ మీకు చూపిద్దామని పెడుతుంటే అన్ని తీసుకెళ్ళిపోతుంది అది ఆడుకోవడానికి. సో ఇలాగ వచ్చేసి ఏంటంటే ఇది నెక్ దగ్గర కూడా కవర్ అవుతుంది అనమాట, ఇక్కడ నెక్ వరకు కూడా, సో దట్ గాలి అది వెళ్ళకుండా మంచిగా పట్టు ఉంటుంది. ఇక్కడ మ్యూట్సే అంటారు, ఇది బీనీస్ క్యాప్స్ వచ్చేసి. ఇది వచ్చేసి నార్మల్ గా ఇయర్స్ వరకు నార్మల్ గా ఉంటాయి కదా, ఆ బీనీ అనమాట ఇవి. అండ్ చేతులకి పర్టికులర్ గా వచ్చేసి హ్యాండ్ షూస్ అంటారు అనమాట ఇక్కడ వీటిని, అంటే గ్లౌజెస్, అంటే హ్యాండ్ గ్లౌజెస్ అనమాట ఇవి. సో ఇలా ఉంటాయి అనమాట హ్యాండ్ గ్లౌజెస్ పిల్లలకి. అంటే ఫింగర్స్ కూడా సెపరేట్ ఉంటాయి, బట్ నివికి ఏంటంటే అవి ఇష్టం లేదనమాట, సరిగ్గా యూజ్ చేసేది కాదు ఇప్పుడు వరకు, ఓన్లీ ఇటువంటివే బాగా యూజ్ అవుతున్నాయి అనమాట నివికి. సో మీకు అవి చూపించాను కదా, అవి వచ్చేసి ఇలా ఎలాస్టిక్ మోడల్ అనమాట. సో అవి ఇవి ఒకటే మోడల్, దానికి అవి ఇవి ఒకటే మోడల్ అనమాట. ఇవి ఏంటంటే ఎలాస్టిక్ ఉంటాయి అనమాట ఇలాగా. అండ్ 4 ఫింగర్స్ ఇందులోకి వెళ్ళిపోయి ఓన్లీ తంబర్స్ ఇందులో ఉంటుంది. ఇది నివికి బాగా అలవాటు అయ్యింది, నివికి కూడా ఇష్టం అనమాట ఇలాగా గ్లౌస్. ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి, మోస్ట్లీ నేను ఎస్టిన్సన్ ఫ్యామిలీలో కొంటాను ఇవి గ్లౌస్ వచ్చి కంపల్సరీ. నేను అంటే ఇప్పుడు ఇందాక మీకు ఫ్లవర్స్ వి బ్లూ చూపించాను కదా, అవి నేను లిడిల్ లో తీసుకున్నాను యాక్చువల్ గా. అయితే అవి కీటాక్ అది గమ్మున స్పేర్ కింద ఉంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. లేదంటే చూడండి ఇవైతే చాలా దారుణంగా వాడుతుంది, ఇవి ఇప్పటికీ ఇదే వాడుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ 1 year అయిపోయింది ఇవి కొని, లాస్ట్ ఇయర్ కొన్నట్టున్నాను ఇవి, బట్ నివికి ఇది ఫ్యావ్ అనమాట ఇది. సో ప్రస్తుతానికి అయితే ఇవి వేసుకుని వెళ్తుంది. నేను ఇచ్చిన వాటిలో ఇదే బాగా నచ్చింది అని చెప్పేసి ఇంకా ఇవే వేసుకుంటుంది అనమాట. అది ఇవి ఏంటంటే బాగా స్నో టైంలో కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట, మంచిగా వామ్ అవి బాగా లోపల ఫ్లీస్ వచ్చి బాగున్నాయి హ్యాండ్ షూస్. సో ఇప్పుడు మొత్తం ఇంకా ఓన్లీ జాకెట్స్ తోనే కాకుండా బాగా ఇంకా స్నోలో మనం పడి దొల్ల ఆడుకుంటారు పిల్లలు అని చెప్పేసి అంటారు కదా, ఇక్కడ పిల్లలు బాగా స్నోలో పడి దొలుతూ ఉంటారు కదా, ఫొటోస్ అవి చూస్తారు, అమ్మో అంత చెల్లు ఎలా దొల్లేస్తున్నారు మంచులు అని చెప్పి అంటారు కదా. సో దానికి మెయిన్ వచ్చేసి ఇలా ఎంత పెద్దది ఉంటుంది అనమాట జాకెట్. సో జాకెట్ కాదు సారీ, బాడీ సూట్ అనమాట. చూడండి స్క్రీన్ లో కూడా సరిపోవట్లేదు, వెనక్కి వెళ్తున్నాను చూడండి. సో ఇలా బాడీ సూట్ అనమాట పిల్లలకి. ఇదేంటంటే పైనుంచి కిందకి ఫుల్ గా మనం సూట్ లో వేసేయచ్చు అనమాట. ఫుల్ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా నేను చెప్పాను కదా పర్టికులర్ గా ఇలాంటివి చూస్తా అని చెప్పి. సో ఇలా ఎలాస్టిక్ ఉంటుంది, అండ్ కాలుకు కూడా కింద ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. సో చూడండి ఇలా ఎలాస్టిక్ కింద ఉంటుంది, సో దట్ ఈ పైన అసలు చూడండి ఎంత లావు ధర్మలు ఉంటుందంటే లోపల వాళ్ళకి అసలు పోదనమాట చెల అన్నదే లోపలికి, అసలు వాళ్ళకి తెలీదు. బాగా మంచిగా అలా సూట్ వేసుకుని మంచిగా వామ్గా ఉంటారనమాట, వాళ్ళకి అంత చెల అయితే లోపలికి వెళ్ళదు. ఇలా ఉండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఫుల్ అనమాట, ఇంకా సెపరేట్ కాదు ఇది యాక్చువల్గా. టాప్ బాటమ్ అయితే సెపరేట్ కాదు, టాప్ టు బాటమ్ కవర్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది, లోపల కూడా చూసారు కదా మెత్తగా ఇలా ఫ్లీస్ ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఫ్లీస్ ఉండి బాడీ లోపల అయితే మంచిగా వెచ్చగా ఉంటుంది వీళ్ళకి. ఇది పర్టికులర్ గా నేను కొత్తది తీసుకున్నాను, అండ్ ఇవైతే ప్రైసెస్ కూడా తక్కువ ఏమి ఉండవు, చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళకి కావాలి, ఇది మ్యాండేటరీ అనమాట. నివికి అయితే ఇది మ్యాండేటరీ థింగ్, చాలా ది బెస్ట్ అనమాట మాకు ఇది. ఎందుకంటే బరువుగా ఉండాలన్నమాట కవర్ అయిపోయి ఫుల్ గా. సో అందుకని చెప్పి ఇలాంటిది ఒకటి ఉండాలి అంటున్నాను మ్యాండేటరీగా. ఎందుకంటే నివికి ఏ సీజన్ అయినా ఎలా ఉన్న వెదర్ తప్పదన్నమాట. కీటాకి వెళ్ళాలి, మేము వర్క్ కి వెళ్ళాలి, అదైతే తప్పేదేం లేదు. కీట ఉన్నా లేకపోయినా సరే మేము డైలీ కంపల్సరీ బయటకు వెళ్ళాలి, సూపర్ మార్కెట్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ పిల్లలు ఆడిపించడానికన్నా బయటికి తీసుకెళ్ళాలి. సో అలాంటి వెదర్ లో కూడా వెళ్ళగలగాలి పిల్లలతో అంటే వాళ్ళు కంపల్సరీ ఇలా బాడీ సూట్ ఉండాలన్నమాట. మెయిన్ నివికి ఇది మేము ప్రిఫర్ చేస్తాము, చాలా ఈజీ అవుతుంది దీంతో. ఎందుకంటే నివి బర్త్డే మెయిన్ వచ్చేసి నివి బర్త్డేతో పాటు అండ్ అలానే క్రిస్మస్ మార్కెట్స్ కానీ మనం వెళ్ళే వెకేషన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ మొత్తం క్రిస్మస్ సీజన్ అంతా కూడా మనకు చాలా చల్లగా ఉంటుంది, అండ్ అలానే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. బయట అంత వెదర్ లో మనం బయట అవుట్డోర్స్ ఉండాలంటే చాలా దారుణంగా తట్టుకోవాలన్నమాట. ముందు చలి వచ్చేసి అలా తట్టుకోవాలంటే పిల్లలకి మాత్రం ఫుల్ సేఫ్ గా వాళ్ళని ప్యాక్ చేసి తీసుకెళ్లాలన్నమాట. సో దానికోసం అయితే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటాను, చిన్న సైజ్ అయితే ప్రిఫర్ చేయను. ఒక నెక్స్ట్ ఇయర్ కూడా పనికొచ్చేలాగే తీసుకుంటాను అనమాట. సో అందుకని కొంచెం ఇది కొంచెం ఏమంటారు కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట, బట్ చాలా బాగా పనికొస్తుంది. ఇదైతే మ్యాండేటరీ అనమాట. ఇది బాడీ సూట్ వచ్చేసి పర్టికులర్ చీబోలో తీసుకున్నాను. నేను ఇంతకు ముందుది కూడా బాడీ సూట్ లాస్ట్ ఇయర్ వాడింది అయితే నేను ఎస్టింగ్సన్ ఫ్యామిలీలో తీసుకున్నాను, అది కూడా చాలా బాగా పనిచేసింది. సో మీకు మెయిన్ డ్రెస్సింగ్ అంతా చెప్పాను కదా, అండ్ అలానే ఫుట్ వేర్ ఏం వేసుకోవాలా అన్నది కూడా చెప్తాను. అంటే పిల్లలు రెగ్యులర్ గా ఫుట్ వేర్ ఏం యూజ్ చేస్తారని చెప్పేసి, అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. సో ఈ ఫ్లోరింగ్ కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి ఉత్తికాలతో తిరగలేరు కదా. ఇవి వచ్చేసి హౌస్ షూ అంటారు
అంటారనమాట. ఇవి వేసుకుని ఇంట్లో తిరుగుతారు, అంటే ఇంట్లో ఆడుకోవడానికి లేదా కీటలో ఆడుకోవాలన్నా సరే కంపల్సరీ వేసుకుంటారనమాట. నివి కీటలో అయితే కంపల్సరీ హౌస్ షూ ఉంటాయి అనమాట. బట్ ఇవి ఒక స్పేర్ ఇంట్లో ఉంచుతాను దానికి వేసుకుంటదని. బట్ నివి ఇంట్లో హౌస్ షూ ఇష్టపడదు అనమాట. నార్మల్ సాక్స్ వేసుకుంటది అనమాట ఇంట్లో. బట్ కొన్ని ఫ్లోరింగ్స్ మీద సాక్స్ తో కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. కొంచెం జారుతూ ఉంటాయి. నివి కూడా మా ఫ్లోరింగ్ మీద స్లిప్ అయితే ఉంటుంది. బట్ దానికి అలవాటు అయిపోయింది అనమాట జాగ్రత్తగా ఉండడం సాక్స్ తో. బట్ హౌస్ షూ అంత ఇంట్రెస్ట్ చూపించదు కానీ సాక్స్ వేసుకుంటుంది. బట్ ఎనీవే హౌస్ షూ అయితే దానికి ఉంటుంది. యా డూ కెన్ హ్యావ్ ఇట్. సో యా హౌస్ షూ అయితే వేసుకుంటుంది అనమాట. కీటలో అది మస్ట్ అనమాట పిల్లలకి. ఫుట్వేర్ బయటకు వెళ్ళినప్పుడు కావాలి కదా, సో ఇలాంటి బూట్స్ ఇస్తా అనమాట నివికి. సో దట్ ఏంటంటే బాగా స్నోలో వాటర్ పడినా సరే ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ అలానే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి లోపల ఇటువంటిది చెప్పాను కదా ఫ్లీస్ లాంటిది ఉంటుంది లోపల. సో చలి కూడా బాగా ఆపుతుంది అనమాట. సో యా ఇవి వచ్చేసి నేను లిడిల్లోనే పర్చేస్ చేశాను అనమాట. ఈ బూట్స్ వచ్చేసి చూడండి చాలా రీజనబుల్ గా దొరికినాయి. ఇవి కొత్తవి కాబట్టి మీకు ఇంట్లో చూపిస్తున్నాను. ఫుట్వేర్ యాక్చువల్ గా ఇవి నార్మల్ గా బయటే ఉంచుతాను అనమాట. బాగా మట్టి అయిపోయి ఉంటాయి అవి తీసుకొచ్చి మీకు వీడియోలో చూపించాను అనమాట. సో యా ఇవైతే ఇంకా కొత్తవి ఓపెన్ చేయలేదు కాబట్టి చూపిస్తున్నాను. ఇవి అయితే నేను లిడిల్లో తీసుకున్నాను. షూస్ నేను చాలా ఇవి కంపల్సరీ ఎక్స్ట్రా స్పేర్స్ ఉంటాయి అనమాట. చెప్పాను కదా లిడిల్ అండ్ ఆల్డీ వాటిలో కూడా స్టఫ్ చాలా బాగా పెడుతూ ఉంటారు. బట్ అది మనం సీజనల్ గా పెడతారు, చూసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఫుట్వేర్ డాయిచ్మన్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. అన్ని చాలా రీజనబుల్ గా ఉంటాయి. మీకు కావాల్సిన బడ్జెట్ లో ఉంటాయి అనమాట. మనకి లో నుంచి హై వరకు ఉంటాయి. సో దట్ పిల్లలకి ఏది అవసరం అన్నది చూసుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు. డాయిచ్మన్ అయితే ది బెస్ట్ అనమాట. సో ఫుట్వేర్ కి వచ్చేసరికి అదనమాట. సో మీకైతే టాప్ టు బాటమ్ అన్ని ఎంతో కొంత మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇలా లేయర్ అప్ చేసుకుని అన్ని కవర్ చేసుకుంటేనే మనకి ఇక్కడ వింటర్ లో పనులు అవుతాయి అనమాట. సో యా నివిన్ అయితే బాయ్ చెప్పడానికి రమ్మని చెప్పాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో యా మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.